నెల్లూరు రూరల్లో జాతరల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 37వ డివిజన్ క్రాంతినగర్లో ₹1,00,00,000తో నిర్మించిన బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్లతో కలిసి కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ₹100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల సహకారంతోనే ఈ ప్రాంతంలో బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాలు సాధ్యమైందని చెప్పారు. కార్పొరేటర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పబ్లిక్ ల్యాబొరేటరీస్ ఉండేవి. ఈ ప్రాంతం వాళ్ళు నన్ను హక్కున చేర్చుకున్నారు. అందుకోసం వాళ్ళ రుణం తీర్చుకునేదానికి ఏదైనా ఒక శాశ్వత కట్టడం ఒకటి ఇక్కడ నిర్మించాలని ఆ రోజు అనుకున్నాం. అనుకొని అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి చెప్పడం జరిగింది. అప్పుడు మేయర్గా అజీజ్ ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు అజీజ్కి ఫోన్ చేయడం, నేను పోయి అజీజ్ గారిని కలవడం, ఆయన దీనికి శాంక్షన్ ఇచ్చారు. అది ఆ పబ్లిక్ ల్యాబొరేటరీస్ రిమూవ్ చేయడానికి కూడా అది పెద్ద ప్రాసెస్ అయింది, లేట్ అవుతా వచ్చింది. ఆ తర్వాత శంకుస్థాపన చేసాం. శంకుస్థాపన చేసిన తర్వాత ఒక కాంట్రాక్టరు కొంతకాలం పనిచేసి ఆయన చేయలేక ఆపేశాడు. తర్వాత ఇంకో కాంట్రాక్టర్ని పిలిచాం. ఆ కాంట్రాక్టర్ కొద్దిగా లెంటల్ లెవెల్కి చేసి ఆ తర్వాత ఆయన కూడా ఆపేశాడు. ఆ తర్వాత కరోనా రావడం జరిగింది. అట్లా ఇది లేట్ అవుతూ వచ్చింది. ఆఖరాన రత్నకుమార్ని బతిలాడితే అనా లాస్ అయిపోతాను, నేను ఇప్పటికైనా చాలా బిల్లులు ఆగిపోయినాయంటే ఎట్టొకట పైన కూడా శాంక్షన్ ఇప్పిస్తాము, ఫస్ట్ ఫ్లోర్ వేయిస్తాము, ఆ ఫస్ట్ ఫ్లోర్లోనే ₹10 మిగులుతాయని చెప్పి అతన్ని బతిలాడుకోవడం జరిగింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ కూడా శాంక్షన్ అయింది. ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ కలిసి ₹1,00,00,000 దాకా ఎస్టిమేషను. దీనిలో సహకరించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి, అలాగే అప్పటి మేయర్ అజీజ్ గారికి, ఇప్పుడు ఫైనల్గా దీనికి సహకరించిన సోదరుడు గిరిధర్ రెడ్డి గారికి, అలాగే మాజీ మేయర్ సోదరి భానుశ్రీ గారికి, మేయర్ సుజాత గారికి, అలాగే ఇక్కడ ప్రజలు కూడా, ఈ ప్రాంత ప్రజలు కూడా చాలా సహకారం అందించారు. అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా క్రాంతినగర్ ప్రజలకి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక ఉద్యమ రీతిలో, ఒక జాతర తలపించే రీతిలో, ఒక పండుగ వాతావరణంలో ముందుకు సాగుతున్నాయి. వాడవాడలా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలు. ఈ యొక్క డివిజన్లో బాబు జగజ్జీవన్ రామ్ గారి పేరుతో కమ్యూనిటీ హాల్, ఈ కమ్యూనిటీ హాల్ ₹52 లక్షల ఖర్చయింది. ఇంకా అదనంగా మరికొంత నిధులు రావటం, మొత్తం మీద దాదాపు ₹1,00,00,000తో ఈ యొక్క ప్రాంతంలో దీన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. ఇది ప్రాంతవాసులకి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా కూడా ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ కొన్ని ప్రాంతాల్లో ప్రతిపాదనలు ఇచ్చి ఉన్నాం. అవి వచ్చిన వెంటనే వాటిని కూడా చేస్తామని మాట ఇస్తూ, ఈ యొక్క కమ్యూనిటీ హాల్ విషయంలో అడుగడుగునా కూడా అన్ని రకాల కూడా సహకరించి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ సర్వాంగ సుందరంగా పూర్తయ్యేదానికి కృషి చేసినటువంటి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ గారికి, అదేవిధంగా ప్రారంభంలో దీనికి సహకరించినటువంటి ఆనాటి మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, ఈ పూర్తి చేసే సమయంలో సహకరించినటువంటి
మా సోదరి నగర మేయర్ దేవరకొండ సుజాత గారికి, అన్నిటికీ మించి ఈ ప్రాంత వాసుల సహకారంతో ఇది సాధ్యమైంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజల సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ ప్రాంతవాసుల సహకారంతో దీన్ని సాధ్యం చేశామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ యొక్క ప్రాంతంలో ఏదైనా సమస్యలు, సూచనలు, సలహాలు ఉంటే ఖచ్చితంగా వాటి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా కాంట్రాక్టర్ రత్నకుమార్ని ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి పరిస్థితి. వారికి బిల్లుల విషయంలో కాస్త అసందిగ్ధత ఉన్నా కూడా ఎంతో పాపం చొరవ తీసుకుని ముందుకు వచ్చి నష్టానికి సైతం సిద్ధపడి నేను చేయాలా, బాబు జగజ్జీవన్ నగర్ పేరుతో ఈ కమ్యూనిటీ హాల్ని పూర్తి చేయాలి తపంతో పనిచేశారు. రత్నకుమార్ని ఒక్కసారి మీ అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఈ సందర్భంగా ఒక చిన్న సన్మానం కాంట్రాక్టర్ రత్నకుమార్ గారికి. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.